హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ తిరుపతి వ్లాగ్. సో యాక్చువల్లీ ఇది మా స్టార్టింగ్ అనమాట. ఆల్రెడీ మేము తిరుపతి వెళ్ళిన తర్వాత వ్లాగ్ని అయితే షేర్ చేసాము. అక్కడ వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కుదరలేదు కదా, అందుకని యాస్టీజ్గా అలానే పెట్టేసాం అనమాట. ఇది వచ్చేసి మేము ఇంటి దగ్గర నుంచి బయలుదేరినప్పుడు మేము బ్లాబ్లా బుక్ చేసుకున్నాము. ఈ ట్రిప్ అయితే అసలు ప్లాన్డే కాదు, అప్పటికప్పుడు అనుకొని నేను మా అమ్మ అండ్ మా అత్త ముగ్గురం ప్లాన్ చేసుకొని అప్పటికప్పుడు బుక్ చేసుకొని వెళ్ళిపోయామన్నమాట. సో నో ప్లానింగ్, నథింగ్, జస్ట్ అలా ఇంప్లిమెంట్ చేద్దామని చెప్పేసి స్టార్ట్ చేసాము. తిరుపతి ఎప్పుడు బయలుదేరాలన్నా కూడా ముందే బుకింగ్ అన్నీ ప్లాన్ చేసుకునే వెళ్తాం కదా, కానీ ఈసారి ప్లానింగ్ అంటే అవన్నీ ఏం బుక్ చేసుకోకుండా డైరెక్ట్గా సర్వదర్శనానికి వెళ్ళడానికి మా ప్లానింగ్ అనమాట. సో ముందే చెప్పాం కదా బ్లాబ్లా బుక్ చేసుకున్నామని. సో ఆన్ ద వేనే కదా అని చెప్పేసి కాణిపాకం వెళ్దామా అని అడిగారు. ఇంకా సో అలా అన్ఎక్స్పెక్టెడ్గా కాణిపాకం దర్శనం కూడా బాగా అయింది. యాక్చువల్గా మేము ఇంటి దగ్గర బయలుదేరేసరికి 8:30 అయిందనమాట. సో ఇక కాణిపాకంలో దర్శనం కూడా తొందరగా కంప్లీట్ అయిపోయింది. ఫ్రీ దర్శనానికే ప్లాన్ చేసుకున్నాం అనమాట. సో ఈసారి ట్రిప్ అంతా కూడా సర్వదర్శనానికే ప్లానింగ్. అలానే కాణిపాకంలో కూడా మంచిగా హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోయింది. ఇక మేము బ్లాబ్లా బుక్ చేసుకున్నాం కదా, యాక్చువల్గా వాళ్ళు ఎలా ఉంటారో ఫ్యామిలీనా కాదా అనేసి కొంచెం టెన్షన్ పడాం, కానీ చాలా అంటే చాలా ఇంటరాక్ట్ అయిపోయాం అనమాట. ఎగ్జాక్ట్గా అనుకున్న టైంకే తిరుపతిలో అయితే డ్రాప్ చేశారు. ఇక మా కజిన్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వస్తుంది. ఇక తిరుపతిలో రూమ్స్ తెలిసిన వాళ్ళు ఉన్నాయన్నమాట. ఒక 1 అవర్ అలా తీసుకొని ఫ్రెష్ అయిపోయి ఇక మేము శ్రీవారి మెట్ల వైపు నడుద్దాం అనుకున్నాం. అందుకని శ్రీనివాస్ మంగాపురం ఆన్ ద వేనే కదా అని చెప్పేసి అక్కడ దర్శనం చేసుకొని మేము నడక స్టార్ట్ చేసాము. 5:40కి స్టార్ట్ అవుతే ఎగ్జాక్ట్గా 7:30 కల్లా పైకి రీచ్ అయిపోయాము. అవును, మన ఎక్స్పీరియన్స్ చెప్పలేదు కదా నడిచేటప్పుడు. యా, సో మేము స్టార్ట్ అయ్యేసరికేనే ఆల్మోస్ట్ క్లోజింగ్ అయిపోతుంది. మా వెనకాలైతే ఎవరు లేరు అండ్ మేము ముగ్గురమే ఒక బ్యాచ్ లాగా వాక్ చేసుకుంటూ వెళ్తున్నాం. ముందున వెనక ఎవరు కనిపించలేదు అనమాట. కొంచెం భయం వేసింది. అది కాక సెక్యూరిటీ వాళ్ళు భయపడుతున్నారనమాట. అమ్మ అలా చెప్పకు, భయపెడుతున్నారంటే వాళ్ళు దిగుతా ఉంటే మాకు యానిమల్స్ వస్తాయి త్వరగా వెళ్ళండి అని చెప్పేసి వార్న్ చేస్తా ఉన్నారు. ఇక మధ్యలోనేమో ఒక పక్కన డార్క్ అవుతుంటే వీళ్ళ అత్తను అన్విత కూర్చొని ఇల్లు కడతామని చెప్పేసి ఇక్కడ ప్లాన్ చేస్తూ ఉన్నారనమాట. ఆబ్వియస్లీ అత్త నన్ను అలా ఎంకరేజ్ చేసింది. స్టార్టింగ్లో కొంచెం భయం వేసింది, ఎవరూ లేరు కదా మేమే కదా అనేసి. ఇక మధ్యలోకి కొంచెం ఫాస్ట్గానే ఎక్కేసాం అనమాట. ఇక అక్కడ నుంచి ఇంకా గడపలకి బొట్టు పెట్టుకుంటూ వెళ్తారు కదా, వాళ్ళు కొంతమంది జాయిన్ అయ్యారు. ఫైనల్గా ఒక 2 అవర్స్లోనే అయితే రీచ్ అయిపోయాం. ఇక నెక్స్ట్ అయితే మా దర్శనం ఎక్స్పీరియన్స్ని చిన్న వ్లాగ్ని అయితే షేర్ చేస్తాం.